హాయ్ ఆల్, ఈరోజు ఈ రెసిపీ వచ్చేసి టేస్టీగా మష్రూమ్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నా. ఇలా మసాలా కనుక నూరి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే గ్రేవీ కర్రీస్కి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిని చెక్క, ఇలాచీ, లవంగ, జీరా, బిర్యానీ ఆకు, ఇంకా 2 చిల్లీ వేసుకోవాలి. అండ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ గ్రేవీ బాగా రావాలి అంటే ఆనియన్ చాలా బాగా వేగాలి. ఆనియన్ వేగేలోపు క్విక్గా మసాలా రెడీ చేసుకుందాం. జార్లో దాల్చిని చెక్క, లవంగ, మిరియాలు, జీడిపప్పు, బాదం, ఇంకా 2 టేబుల్ స్పూన్ కర్డ్, టొమాటో వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేగాక ఆనియన్లో ఈ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి, ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా పసుపు. ఈ అన్ని స్పైసెస్ అన్నిటికీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా అనేది మష్రూమ్కి బాగా ఫ్రై అవ్వాలన్నమాట దాంట్లోనే. ఇంకా మీకు వాటర్ ఎంత కావాలో అంటే ఏ కన్సిస్టెన్సీలో కావాలి కర్రీ అనేది చూసుకొని వాటర్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బాయిల్ అయ్యాక మళ్ళీ మూత తీసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పటికీ మళ్ళీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఇంకా కర్రీ లీవ్స్, ఇంకా కొరియాండర్ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. ఈ రెసిపీ రైస్తో పాటు చపాతీ, రోటీస్తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.